చాలా మంది అన్నారు ఈ మెగా డిఎస్సి అవుతుందా, ఈ మెగా డిఎస్సిని మేము ఆపి చూపిస్తామని. వాళ్ళకి ఒక్క విషయం అర్థం అవట్లా. సిబిఎన్ అంటే డిఎస్సి, డిఎస్సి అంటే సిబిఎన్. ఆంధ్ర రాష్ట్రంలో 17 డిఎస్సీలు జరిగితే దాంట్లో 14 డిఎస్సీలు ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించాం. సుమారుగా 2 లక్షల మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియమిస్తాం జరిగింది. మన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్కి వెళ్తే అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఉపాధ్యాయులుగా నియమైన వాళ్ళని అందరినీ నుంచోమంటే 99% మంది ఆనాడు నుంచునే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు మాట్లాడినటువంటి విజువల్స్ మనము స్పష్టంగా చూసామన్నమాట. ఇప్పుడు వీడియో రూపంలో కూడా మనము చూసాము. అయితే తాజాగా ఈ వీడియో గురించి మనం అబ్జర్వ్ చేస్తే మటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఈ యొక్క పార్టీ వచ్చేసి దాదాపుగా వచ్చేసి అన్ని ప్రాంతాలలో కూడా డిఎస్సి విషయంలో, మెగా డిఎస్సి విషయంలో కూడా భారీగా లీకేజ్ జరిగింది అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారిని కూడా రాజీనామా చేయాలి అని ప్రతిపాదిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనము స్పష్టంగా కూడా చూసాము. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు కూడా చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనము స్పష్టంగా కూడా గమనించాము. అయితే ఈ విషయంపై కూడా నారా లోకేష్ గారు మాట్లాడుతూ వచ్చేసి దాదాపుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఇప్పటి వరకు 14 డిఎస్సి ప్రభుత్వం 14 డిఎస్సీలు కూడా వదలడం జరిగింది అనేది దాదాపుగా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు డిఎస్సీల ప్రకంగా 17 జరిగితే అందులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి 14 డిఎస్సీలు జరిగాయి అని ఆయన చెప్పినటువంటి విజువల్స్ కూడా మనము ఆ వీడియో రూపంలో చూడొచ్చు అనమాట. అంటే డిఎస్ అంటే సిబిఎన్, సిబిఎన్ అంటే డిఎస్సి అనే ఆయన చెప్పినటువంటి విజువల్స్ కూడా మనము స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఈ యొక్క డిఎస్సి విషయంలో అయితే అవకతవకలు జరిగాయి అని ప్రధానంగా ఈ యొక్క నారా లోకేష్ గారిని కూడా రాజీనామా చేయాలి అనే ప్రతిపాదన కూడా తీసుకొచ్చినటువంటి విజువల్స్ కూడా మనము స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఈ యొక్క 2 విషయంలోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేస్తూ మొదటగా మన ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.